తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దక్కల్ మండలం ఏల్కూరు గ్రామం. ఈ గ్రామంలో 4/2/2025 మంగళవారం మధ్యరాత్రి సమయంలో గ్రామ దేవర పేరిట కొన్ని మూగ జంతువులను బలి చేయడం జరుగుతుంది. నాగరికత అభివృద్ధి చెందిన కాలంలో అంతరిక్షంలో ఏముందో అనే పరీక్షించే ప్రయోగాలు చేసే ప్రస్తుత కాలంలో కూడా మూర్ఖత్వం కలిగిన మూఢనమ్మకాల అజ్ఞానులు ఉంటారని ఈ చర్యలను బట్టి అర్థమవుతుంది. ఎంత తెలివి జ్ఞానంలో ఎదిగినా, ఎన్ని డిగ్రీ డాక్టరేట్ పట్టాలు పొందినా ఏమి ప్రయోజనం? ఇలా మూగ జంతువుల ప్రాణాలు తీసే చదువులు చదివిన వ్యర్థమని, మనుషుల కంటే మాలం తినే ఊరు కుక్కలు, పందులు ఎంతో మేలు అని కొందరు జంతు ప్రేమికులు ఆరోపణలు చేశారు. ఇలాంటి పలికి మాలిన కార్యక్రమాలకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ బలగాల సహాయ సహకారాలు ఉంటున్నాయి. ఈ దేవర పండుగలకు గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సపోర్ట్. పోలీసుల సహాయ సహకారాలతో ఈ గ్రామ దేవతల దేవర పండుగలను జరుపుకుంటున్నాము అని చక్రధర్ రెడ్డి అనే వ్యక్తి, రియాలంపాడు గోపాల్, అలాగే రైతు కమిటీ ఈ దేవరకు సంబంధించిన లావాదేవీలో మంచి చెడులను చూసుకునే వ్యక్తులు మాట్లాడడం జరిగింది. చట్టాన్ని అలాగే లా అనే కాపాడే అధికారులే చట్టవిరుద్ధంగా నడుచుకుంటూ ఉంటే మరి సామాన్య వ్యక్తులు ఇలా జంతువులు బలి చేస్తే కేసులు నమోదు చేస్తారు. మరి ఇలాంటి దేవులను, దేవతల పేర్లు చెప్పుకొని ఇలా మూగ జంతువులను బలి చేస్తే, అలాగే గతంలో కూడా ఇదే గ్రామంలో బూత్ పులి వేషధారణ కలిగిన వ్యక్తి చనిపోవడం జరిగింది. అడుగడుగునా చిన్న గొర్రె పిల్లలను బలి ఇవ్వడం జరుగుతున్నప్పటికీ వీరిపై కేసులు ఉండవా? చట్టంలోనూ న్యాయ వ్యవస్థలోనూ వర్గాలను బట్టి, మనుషులను బట్టి, హోదాను బట్టి మనిషికి చట్టం, న్యాయం ఉంటుందా అంటే చట్టం న్యాయం చుట్టమా అని కొంతమంది ప్రజలతో పాటు జంతు ప్రేమికులు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని మూగ జంతువులను కాపాడాలని కోరుకుంటున్నారు.